హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్ రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే భూమి వాళ్ళ తమ్ముడు శివాని హోటల్లో కూర్చోపెట్టి టిఫిన్ అయితే చేపిస్తూ ఉంటుందన్నమాట. చేపిస్తూ ఉంటే ఆ బొమ్మనైతే వదలకుండా భూమి అయితే హక్ చేసుకొని పట్టుకొని ఉంటుందన్నమాట. అప్పుడే శివ ఏమడుగుతాడు ఏంటక్క నువ్వు నన్ను ఇంటికి తీసుకెళ్లకుండా ఇక్కడే టిఫిన్ పెట్టేసి చేస్తున్నావు అంటే నన్ను మీ ఇంటికి తీసుకొస్తే మీ నాన్న ఒప్పుకోరాక అనేసి అడుగుతూ ఉంటే భూమి అయితే ఇక ఏం మాట్లాడాలి అనేసి సైలెంట్గా అలానే కూర్చొని ఉంటుందన్నమాట. ఎందుకంటే అపూర్వకి భయపడి తమ్ముడు శివని ఇంటికి తీసుకెళ్ళడానికి అంగీకరించదనమాట. అప్పుడే చెర్రీ అక్కడ కార్ తీసుకొని వస్తాడనమాట. కార్ తీసుకొని రాగానే భూమి చెర్రీ నువ్వు ఇంతకుముందు ఎలా నన్నైతే గగన్ బావ వాళ్ళ ఇంట్లో పెట్టావో నా తమ్ముడు అని తెలియకుండానే గగన్ బావ వాళ్ళ ఇంట్లో నా తమ్ముడు శివాని పెట్టగలవా పెట్టు చెర్రీ అని అడుగుతూ ఉంటే చెర్రీ అయితే అప్పుడే మరి ఇక ఏం చేయాలి అని ఆలోచించి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అనేసి అనుకొని శివానైతే గగన్ వాళ్ళ ఇంట్లో పెట్టడానికి ఒక ప్లాన్ చేస్తాడనమాట. ప్లాన్ చేసి ఆ శివకి చెప్తాడనమాట. అంటే అదే ప్లాన్ ప్రకారము గగన్ అక్కడ కారులో నుంచి బయట నించొని ఫోన్ మాట్లాడుతూ ఉంటే సడన్గా శివ వెళ్ళి పర్స్ కొట్టి పరిగెత్తుతున్నట్టు యాక్టింగ్ చేస్తాడనమాట. అలా వెళ్ళేవాడిని గగన్ అయితే పట్టుకొని చాలా అంటే చాలా కొడుతూ ఉంటాడనమాట. కొడుతుంటే ఆగు ఆగు అన్నయ్య ఆగు ఎందుకు 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 కొడుతున్నావు అన్నయ్య అని చెర్రీ యాక్టింగ్ చేస్తూ అడుగుతూ ఉంటే లేదు లేదు లేదురా వీడు దొంగ నా పర్స్ కొట్టేసి పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు అని అంటూ ఉంటే ఎందుకురా దొంగతనం ఎందుకు చేశావు, ఎవరు చేయమన్నారా నీకు దొంగతనం ఎవరు చేయమన్నారా అనేసి చెర్రీ అడుగుతూ ఉంటే సార్ నేను దొంగని కాదు సార్, నేను ఒక చదువు తిండి కోసమే సార్ నేను ఈ పర్స్ కొట్టేసింది. మా అమ్మ మా చెల్లెలు నన్ను మా నాన్న వదిలేశాడు సార్ అని అంటూ ఉంటే అప్పుడే గగన్ అయితే ఎందుకు వదిలేశాడు అని అంటే మా నాన్న ఇంకో ఆంటీని పెళ్లి చేసుకొని ఆంటీ వెనకాలే వెళ్ళిపోయాడు అనేసి అనడంతో గగన్కి అయితే వాళ్ళ అమ్మ పరిస్థితి అయితే గుర్తుకొచ్చేస్తుందనమాట. అంటే వాళ్ళ నాన్న కూడా ఇదే చేశాడు కదా, అంటే మీరాను పెళ్లి చేసుకొని శారదని వదిలేశాడు కదా, అది రిమెంబర్ చేసుకొని గగన్ అయితే బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడే అందువల్లే సార్ నేను చదువుకోవాలి మరి అన్నం కోసమే అనే మీ పర్స్ కొట్టేశాను కానీ నేను దొంగను కాదు సార్ అనేసి శివ అంటూ ఉంటే అప్పుడే గగన్ అయితే సరే శివ నువ్వు నాతో వస్తావా, నీకు మంచి చదువు తిండి పెడతాను, నాతో పాటు వస్తావా, వచ్చి మా ఇంట్లో ఉంటావా అనేసి గగన్ అడగడంతో సరే సార్ అనేసి అంటాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.